నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాం. జూన్ నెల మాసానికి సంబంధించిన మాస ఫలితాల గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ముందుగా ఈ జూన్ మాసంలో ద్వాదశ రాశులకి సంబంధించి అంటే నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో ముందుగా వివరించండి. తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ మాసం అంటే జూన్ నెల. జూన్ నెలలో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకున్నాం. ఎందుకంటే ప్రతిసారి మనం మాస ఫలితాలు చెప్పుకున్నప్పుడు ముందుగా ఏ గ్రహం ఏ రాశిలో ఉన్నాయో తెలుసుకుంటే గ్రహ సంచారం గురించి ఫస్ట్ తెలుసుకుందాం. తప్పకుండా తెలుసుకోవాలండి. ముందుగా వచ్చేసి సూర్యుడు అంటే రవి. అంటే ప్రతి నెల కూడా 15వ తారీఖు నుంచి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు. సో మనకి జూన్ 15 నుంచి వేసుకుంటే కనుక జూన్ 14 తారీఖు దాకా వృషభ రాశిలో ఉంటారు. జూన్ 15 నుంచి మిథున రాశిలోకి వస్తారు. సో జూన్ 15 నుంచి చూపించగా జూలై 14 దాకా రవి మనకి మిథున రాశిలోనే ఉంటారు. అలాగే బుధుడు వచ్చేసి మనకి మిథున రాశిలో స్వస్థానంలో ఉంటారు. అలాగే మనకి శని వచ్చేసి ప్రస్తుతం మీన రాశిలోకి ప్రవేశించారు. అలాగే గురువు కూడా మనకి మిథున రాశిలోకి ప్రవేశించారు. మిథున రాశిలో ఉంటారు ఈ సంవత్సర కాలం అంతా. శని కూడా సంవత్సర కాలం అంతా మీన రాశిలో ఉంటారు. అలాగే రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే మనకి కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. అలాగే కేతుతో పాటు కుజుడు కూడా అక్కడే సింహరాశిలో ఉంటారు. ఇది కాకుండా ముఖ్యంగా శుక్రుడు వచ్చేసి మనకి మేషరాశిలో ఉంటారు. ఈ కాంబినేషన్ అంతా మనకి ఈ నెలల్లో ఇలా ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా అంటే 5/6/2025 నుంచి కుజుడు నీచత్వం వెళ్ళిపోయి మనకి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇన్నాళ్ళు మనకి ఈ యుద్ధ వాతావరణం తీసుకోండి, ఎర్త్క్వేక్స్ లాంటివి తీసుకోండి, అలాగే ఫైర్ యాక్సిడెంట్స్ తీసుకోండి, అలాగే ఇల్లు కూలిపోవడాలు కానివ్వండి, ఈ మిలిటెంట్ అటాక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ నక్సలైట్స్ కానివ్వండి, ఇవన్నీ సమస్యలు కూడా ఒక కొలిక్కి వచ్చినట్టమాట. 5/6/2025 నుంచి కుజుడు నీచత్వం వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఇది లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి ఉంది మనకి కుజుడు నీచత్వం అనేది. సరే వక్రగతి అని మామూలుగానే వచ్చింది, మళ్ళీ ఏప్రిల్ నుంచి మళ్ళీ విజృంభించింది. సో ఈ కుజుడు నీచత్వం అనేది వెళ్ళిపోతే కనుక మనకి దేశానికి కూడా అంటే పీస్ఫుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ కుజుడు కూడా ఇక్కడ సింహంలో వచ్చినా కూడా కేతుతో కలిసి సప్తమ స్థానంలో ఉన్న రాహుని చూస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం ఉదురుతూ ఉంటుంది. అంటే మనకి ఎప్పటిదాకా ఉందంటే మనకి 28 జూలై 2025 వరకు ఈ కుజుడు కేతువు కలిసి ఉంటారు. ఈ కుజుడిని రాహు చూస్తుంటాడు. సో 28 జూలై దాకా కూడా మళ్ళీ ఈ ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి ఇలాంటి వరకు చిన్న చిన్న జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే యాక్సిడెంట్స్ ఎక్కువగా జరిగేటట్టు ఉన్నాయి ఈ 1 మంత్ ఈ 2 మంత్స్లో కూడా. అలాగే ట్రైన్ యాక్సిడెంట్స్ అవనివ్వండి, అయితే బస్ యాక్సిడెంట్స్ అవనివ్వండి, ఫైర్ అంటుకోవడం కానివ్వండి, షార్ట్ సర్క్యూట్ కానివ్వండి, ఇల్లు కాలిపోవడం కానివ్వండి, అలాగే చిన్న చిన్న ఈ యుద్ధ వాతావరణం కాదు కానీ ఇలా అనవసరమైన చిన్న చిన్నవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయన్నమాట. సో కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోద్దని చెప్పుకోవచ్చు. అలాగే మనం ఇప్పుడు ఎక్కువగా మన రాశి ఫలాల్లో వివాహం గురించి వాటి గురించి చెప్పుకుంటాం. ఎందుకంటే వివాహం మెయిన్ ఏంటంటే ఈ మూఢం అవి ఉన్నప్పుడు చేయకూడదు. అంటే ఏదైనా ఎన్ని శుభకార్యం అంటే ఈ ఇంటి గృహప్రవేశం కానివ్వండి, శంకుస్థాపన కానివ్వండి, అలాగే వివాహం కానివ్వండి, అలాగే ఎంగేజ్మెంట్ కానివ్వండి, ఏదైనా ఎన్ని మేజర్ శుభకార్యాలు ఏవైనా సరే మూఢంలో చేయకూడదు. ఎందుకు మనం అలర్ట్ చేస్తున్నాం అంటే అండి, మూఢం మనకు ఇంచుమించుగా 3 నెలల పాటు ఉందండి. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు 10th జూన్ నుంచి 8th జూలై దాకా మూఢం ఉంది. సో ఈ టైంలో మనం ఏమి అంటే కనీసం పెళ్లి చూపులు కూడా చూడడానికి వీలేదన్నమాట. సో అందుగురించి ఇది మనం వేస్ట్ చేయకూడదు టైం. ఈ ఏడాది గురుబలం బాగా ఉన్న వాళ్ళందరూ కూడా త్వరగా మనం ఫిక్స్ చేసుకుంటే మంచిది. అలాగే మళ్ళీ నవంబర్ 30 నుంచి 13th ఫిబ్రవరి 2026 దాకా అంటే అదొక 75 రోజులు. ఈ 10th జూన్ నుంచి 8th జూలై దాకా తీసుకుంటే 30 రోజులు. చూసి ఓవరాల్గా మనకి 100 రోజులు 105 రోజుల దాకా మూఢమే ఉంటుంది ఈ సంవత్సరం అంతా. కాబట్టి గురుబలం బాగా ఉన్న వాళ్ళ మటుకు గట్టి ప్రయత్నం, మానవ ప్రయత్నం, స్పీడ్గా స్మార్ట్ వర్క్ చేసి ఏదైనా చేసి ఫాస్ట్గా పెళ్లి కుదుర్చుకోవడం అనేది చేసుకుంటే చాలా మంచిది. గురుగారు, మకర రాశి వాళ్ళకి ఈ నెల ఎలాంటి అనుకూలతలు కనిపిస్తున్నాయి? మకర రాశి అనగానే మనకి ఉత్తరాషాఢ 2-3-4 పాదాలు, శ్రవణం 1-2-3-4 పాదాలు, ధనిష్ట 1-2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి మకర రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి శని బలం పరిపూర్ణంగా ఉంది. గురువు 6వ స్థానంలో ఉన్నా కూడా మిశ్రమంగా ఉన్నాడు. ఎందుకంటే వ్యయాధిపతి అయిన గురువు 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇది విపరీత రాజ్యోగం అంటారు. సో అయినా కూడా గురుబలం ఒక 50 to 60% బాగానే ఉందని చెప్పుకోవాలి. మెయిన్గా యోగకారకుడు, అదృష్టకారకుడు అయిన గ్రహం శుక్రుడు కూడా ఇప్పుడు ప్రస్తుతం మనకి 31st మే దాకా ఉచ్చలో ఉన్నాడు. సో మనదాకా అదృష్టం పరిపూర్ణంగా ఉంది. అలాగే మనకి జూలై రాగానే మళ్ళీ శుక్రుడు కూడా స్వస్థానంలోకి వస్తాడు కాబట్టి నెక్స్ట్ మంత్ నుంచి ఎలాగో అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇవన్నీ కాకుండా రాష్ట్రాధిపతి అయిన శని మటుకు 3వ స్థానంలో ఉన్నాడు. 3 అంటే పరాక్రమం, జనాల సహాయ సహకారం, అలాగే మనకి
మన చెల్లెలు కానీ తమ్ముడు కానీ ఆ ప్లేస్ అన్నమాట, మనకన్నా చిన్నవాళ్ళు. సో వాళ్ళకి అత్యద్భుతంగా ఉంటుంది. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ కూడా తృతీయ స్థానంలో మనం తెలుసుకోవచ్చు. ఈ తృతీయ స్థానంలో శని ఉండడం చేత అవన్నీ కూడా మెరుగుపడతాయని చెప్పుకోవచ్చు. నేను అలాగే శని ఆరోగ్యకారకుడు, ఆయుష్ కారకుడు కూడా ఏ మనిషికైనా, అలాగే వృత్తి కారకుడు కూడా, సో ప్రొఫెషన్ కారకుడు కూడా. సో కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్యం బాగుంటుంది, ఆయుష్ బాగుంటుంది, ప్రొఫెషన్ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఇంకోటి ఈ శని తృతీయంలో ఉండడం చేత ఎప్పటి అంటే మనకి ఏళ్ళనాటి శని పాపం మకర రాశి వాళ్ళకి 7.5 సంవత్సరాల నుంచి తినేసింది. సో వెళ్తూ వెళ్తూ మేలు చేయాలి, కొంతమంది చేసింది, కొంతమంది చేయలేదు. కానీ ఇప్పుడు తృతీయ స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకంటే 3, 6, 11 స్థానాల్లో శని మంచి రాజయోగాన్ని ఇస్తారండి. పైగా మీనరాశిలో ఉన్న శని కాబట్టి ఖచ్చితంగా ఇంకా పెద్ద రాజయోగం కూడా ఇస్తారు. అలాగే దైవబలం, దైవానుగ్రహం కూడా ఖచ్చితంగా పొందుతారు. ఎందుకంటే అది మీన రాశి అధిపతి గురువు కాబట్టి ఆ రాశిలో శని ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వీరికి యోగాన్ని ఇస్తారన్నమాట. కాబట్టి వీరికి ప్రస్తుతం అయితే ఈ నెలలు కూడా అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. ఇంకోటి అష్టమ స్థానంలో కుజుడు, కేతు ఉన్నారు కాబట్టి అష్టమ స్థానం కొంచెం యాక్సిడెంట్స్, ఆయుష్ స్థానం కాబట్టి కొంచెం కుజకేతువులు అక్కడ ఉన్నారు కాబట్టి చిన్నపాటి యాక్సిడెంట్ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. కొంచెం వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే 28 జూలై దాకా కుజకేతువులు అక్కడే కలిసి ఉంటారు కాబట్టి కొంచెం వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయండి. అలాగే ద్వితీయ స్థానం అనేది అంటే కుటుంబ స్థానం, నేత్రస్థానం, ధనస్థానం, వాక్స్థానం. సో వాక్స్థానంలో రాహు ఉండడం చేత అనుకోని మాటలు ఏమైనా అనడం, స్ట్రేట్ ఫార్వర్డ్గా ఏదైనా ఎవరైనా అనడం, వాళ్ళని ఒప్పించడం ఇలాంటివి జరుగుతుంటే వాళ్ళు బాధపడేందుకు అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు కూడా మిమ్మల్ని ఏమైనా అనేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం మౌనంగా ఈ నెలల్లో మౌనంగా ఉండడం, వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయడం అనేది చేస్తే సరిపోతుంది. మకర రాశి వాళ్ళకి ఇంకా ఆర్థికంగా ఏ విధంగా ఉంటుంది గురుగారు? ఆర్థికంగా బాగానే ఉంటుంది. ఎందుకంటే యోగకారకుడైన శుక్రుడు, అదృష్టకారకుడైన శుక్రుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు మొదదాకా 31 మే దాకా ఉచ్చలో ఉన్నాడు. ఇప్పుడు జూన్ నుంచి మేషరాశిలోకి వచ్చినా కూడా మళ్ళీ జూలై నుంచి 20-25 డేస్ దాకా శుక్రుడు స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆర్థికంగా బాగానే ఉంటుందని చెప్పుకోవాలండి. గురుగారు, మకర రాశి వాళ్ళు ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది? ఉద్యోగ కారకుడు, వృత్తి కారకుడు, ప్రొఫెషన్ కారకుడు కూడా శని అండి ఏ మనిషికైనా. సో ఇక్కడ అనుకోకుండా రాశ్యాధిపతి శని అవ్వడం, అలాగే ఈ రాశ్యాధిపతి అయిన శని తృతీయ స్థానంలో చాలా బాగుండడం చేత వీరికి ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మన్నన పొందడం, అలాగే ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ కలిసి రావడం, ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గురుగారు, మకర రాశి వాళ్ళు ఈ నెలలో ఏ పరిహారాలు పాటించాలో తెలియచేయండి. ప్రస్తుతం అష్టమ స్థానంలో కుజకేతువులు ఉన్నారు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది ఈ నెలలో, అంటే 28 జూలై దాకా. సో ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం, ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, అలాగే వీలైతే కనుక సుబ్రహ్మణ్య స్వామికి హోమం మరియు అభిషేకం చేయిస్తే చాలా మంచిదండి ఒకసారి. ఎందుకంటే స్కందగిరి టెంపుల్ అని ఉంది ఇక్కడ హైదరాబాద్లో, ఆన్లైన్లో కూడా పే చేయొచ్చు. సో 2000 అవుతుంది దానికి. హోమం మరియు అభిషేకం సుబ్రహ్మణ్య స్వామికి మన పేరు, నక్షత్ర గోత్రాలు చేస్తే కనుక ఆరోగ్యం బాగుంటుంది, చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరగకుండా ఉంటుంది, ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది. సో ఈ పరిహారాలు పాటిస్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. రైట్ గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. ఇదండి మకర రాశి వాళ్ళకి సంబంధించి జూన్ మాసంలో మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నాము. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతాన యోగం, వ్యాపారం, గృహయోగం, వాహన యోగం, ఇలాంటి ఏ విషయానికి సంబంధించి అయినా సరే మీ జాతకానికి సంబంధించిన విషయాలు మీరు పరిహారాలు కావచ్చు ఏవైనా తెలుసుకోవాలి అనుకుంటే, పర్సనల్గా గురువుగారితో అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్ కూడా చేయొచ్చు.